హలో ఆల్. సమ్మర్ వచ్చేసింది. సో బయటికి వెళ్ళాలంటే మనం సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ లేకుండా అస్సలు వెళ్ళాలనిపించదు. కానీ సన్ స్క్రీన్ వేసుకుంటే ఆయిలీగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఆ ఆయిలీ కనిపించడం వల్ల మనం బ్లాక్‌గా కనిపిస్తున్నాం అనే ఒక అపోహ కూడా ఉంది. సో అది ఎలాంటి సన్ స్క్రీన్ లోషన్ అసలు యూజ్ చేయాలి? ఎంత మోతాదులో మనం యూజ్ చేయొచ్చు? ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనం ప్రిస్మాస్ బ్యూటీకి వచ్చాము. అండ్ ఇక్కడ సీనియర్ కాస్మెటాలజిస్ట్, సర్జన్ ఉన్నారు. డాక్టర్ రాజశేఖర్ని అడిగి తెలుసుకుందాం. అండ్ వీళ్ళదే ఒక ప్రోడక్ట్ ఉంది, సన్ స్క్రీన్ SPF 30. ఇది వచ్చేసి దీని టెక్నాలజీ ఈజ్ వెరీ స్పెషల్, నానోజెల్. దీని గురించి ఈరోజు మనం అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ఎస్పెషల్లీ నానోజెల్ అని ఇక్కడ ఫస్ట్ రాగానే సన్ స్క్రీన్ లోషన్ మీద చూసాను, ఎక్కడ చూడలేదు ఇది. వాట్ ఈస్ దిస్ నానోజెల్? నానో అంటే మాలిక్యూల్ సైజ్. మనం వాడుతున్న క్రీమ్ కానీ, లోషన్ కానీ, సోప్ కానీ, ఆయిల్ కానీ, సన్ స్క్రీన్ కానీ, అందులో నానో టెక్నాలజీ అంటే మాలిక్యూల్స్లో మైక్రో మాలిక్యూల్, మ్యాక్రో మాలిక్యూల్ అంటే నానో మాలిక్యూల్ అంటే సో మైన్యూటెస్ట్, ఫైనెస్ట్, సూపర్ రిఫైన్డ్ మాలిక్యూల్. సో అది మీరు అప్లై చేస్తే ఆ పోర్స్లోకి, అలాగే ఇట్ జెల్స్ ఇన్ టు ద స్కిన్. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే నానోజెల్ టెక్నాలజీ అవడంతో పాటు ఇది వాటర్ సాల్యుబుల్, ఆయిల్ ఫ్రీ, సో జిడ్డుగా ఉండదు. అప్లై చేసిన జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ 1-2 మినిట్స్లో అబ్జార్బ్ అయినట్టు అనిపిస్తుంది. డ్రైగా ఉంటుంది, గ్రీజీ ఉండదు, అలా అని ఆయిలీగా కూడా ఉండదు. సో వన్ మోర్ థింగ్ ఈజ్ దిస్ హ్యాస్ అ మల్టిపుల్ ప్రొటెక్షన్స్. ఇప్పుడు పొల్యూషన్లో తిరుగుతున్నారు, గ్రీజీగా ఉంది, ఆ పొల్యూషన్ నుంచి వచ్చిన బ్లాక్ పార్టికల్స్కి బ్లాక్ హెడ్స్ ఫామ్ అయిపోతాయి. ఇక్కడ గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, వెహికల్స్ నుంచి వచ్చేటువంటి, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి డస్ట్ నుంచి ఉండేటువంటి కార్బనైజ్ మాలిక్యూల్స్ నుంచి బ్లాక్ హెడ్స్ రావచ్చు. అలాగే చాలా సన్ స్క్రీన్స్ యాక్నే ప్రోన్ పీపుల్ ఆర్ పింపుల్ ప్రోన్ పీపుల్ సన్ స్క్రీన్స్ వాడితే సాధారణంగా యాక్నే రావచ్చు. అది చాలామంది తెలియదు, వాడేస్తుంటారు. నేను పింపుల్ కేర్ తీసుకుంటున్నాను, తగ్గట్లేదు అనుకుంటారు. బికాస్ కొన్ని సన్ స్క్రీన్స్ వలన కామిడోజెనిక్, నాన్ కామిడోజెనిక్, ఇది నాన్ కామిడోజెనిక్ అని ఉంటుంది, నో వైట్ కాస్ట్ అని ఉంటుంది, ఆయిల్ ఫ్రీ అని ఉంటుంది, నానోజెల్ టెక్నాలజీ అని ఉంటుంది. అలాగే యూవీ లైట్ అండ్ బ్లూ లైట్ అంటే రేడియేషన్, బయటికి వెళ్తే ట్యాన్ అవుతాం అనే దానికి సన్ స్క్రీన్లో ఆక్టినాక్సైట్ అని రకరకాల మాలిక్యూల్స్ ఉంటాయి. బట్ దాంట్లో యూవీ షీల్డ్స్, బ్లూ లైట్ ప్రొటెక్షన్ అనేది ప్రిస్మాస్ సన్ స్క్రీన్లో ఉంటుంది. ఒకటి, పింపుల్స్ రావు, డార్క్గా ఉండి ఇంకా నల్లగా కనపడతామేమో సన్ స్క్రీన్ వాడుతున్న భయం లేదు. అండ్ ఇట్ ఈస్ నాన్ ఆయిలీ, ఇట్స్ నాన్ కామిడోజెనిక్, అండ్ ఇట్ హ్యాస్ ఆల్ ద ప్రొటెక్షన్స్ అండ్ పొల్యూషన్ షీల్డ్ ఆల్సో. సో రెగ్యులర్గా స్విమ్మింగ్కి వెళ్ళినా, ఎండలోకి వెళ్ళినా, సమ్మర్లో బయటికి వెళ్తే సన్ స్క్రీన్ లేకపోతే ట్యాన్ అయిపోతాం. సో అప్పుడు అలాగే ట్రిప్కో వెళ్ళాం, డెఫినెట్లీ ప్రిస్మాస్ సన్ స్క్రీన్ విల్ ఫైండ్ ఎ డిఫరెన్స్. యూ విల్ ఫైండ్ ఎ డిఫరెన్స్ వెన్ యూర్ యూజింగ్ అదర్ సన్ స్క్రీన్స్. ఈవెన్ ఇంపోర్టెడ్ సన్ స్క్రీన్ చాలా ఉంటాయి, అవి వాడుతుంటే కొంచెం జిడ్డుగా ఫీల్, కొంచెం వైట్ కాస్ట్లో ఉంటుంది, దీంట్లో వైట్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఎప్పుడు అప్లై చేసుకునేటప్పుడు సన్ స్క్రీన్ ఎంత పర్సంటేజ్లో అసలు అప్లై చేయాలనేది ఎప్పుడు ఒక పెద్ద ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే పేస్ట్ లాగా వేసేసి దాన్ని అప్లై చేసుకొని ఆయిలీ అయిపోయాం, బయటికి వెళ్ళగానే బ్లాక్ అయిపోయాం, ఇలా అంటుంటారు. సో ఇది ఎస్పెషల్లీ ఈ సన్ స్క్రీన్ లోషన్ నానోజెల్ది ఎంత మనం అప్లై చేసుకోవచ్చు? ఎనీ సన్ స్క్రీన్ చాలామంది 2 ఫింగర్స్ 3 ఫింగర్స్ అదేం మనం ఏ బుక్లో రాయలేదు, అలా చాలామంది చెప్తుంటే విన్నాను. నాకు కొంచెంసార్లు నవ్వు వస్తుంటుంది, ఎందుకు ఇలా చెప్తున్నారని. యు ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ కవరింగ్ ఇట్, యు ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ఎ ప్రొటెక్షన్, యు ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ సన్ ప్రొటెక్షన్ అండ్ పొల్యూషన్ షీల్డ్ ఆర్ యూవీ షీల్డ్. యూ డోంట్ వాంట్ టు ట్యాన్. సో అలాంటప్పుడు ఇది ఎలా అప్లై చేయాలి? ఏదైనా స్మాల్ డాట్స్కి 4 హెడ్ ఉంది, ఇంత చిన్ని డాట్స్, ఒక 4 ఇక్కడ, 4, 5 ఇక్కడ, 1, 2 అలాగా ఎక్కడెక్కడ అప్లై చేసినా అలా పెట్టి దాన్ని స్ప్రెడ్ చేసుకుని మసాజ్ చేసి వదిలేసుకోవాలి. ఇంత అప్లై చేసి ఎటువంటిదైనా జిడ్డుగా అనిపిస్తుంది. సో బీట్ ఆయిలీ గ్రీజీ సన్ స్క్రీన్ ఆర్ వాటర్ సాల్యుబుల్, నాన్ ఆయిలీ సన్ స్క్రీన్, ఆల్సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని జస్ట్ ఎంత మనకి రాసుకుంటే సరిపోతుంది. సన్ స్క్రీన్ రాసాక చాలామంది దాని మీద కాంపాక్ట్ పౌడర్ వాడచ్చా, టాల్కమ్ పౌడర్ వాడచ్చా, లేదంటే మాయిశ్చరైజర్ రాయచ్చా అని కూడా కొంతమంది అడుగుతుంటారు. యా, యూ క్యాన్. అండ్ ఎస్పెషల్లీ ద పీపుల్ హూ ఆర్ ఇన్ టు ద ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, మీడియాలో కానివ్వండి లేకపోతే ఎనీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, వాళ్ళు సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేసిన తర్వాత క్యాన్ దే యూజ్ మేకప్ అప్లై? ఆఫ్ కోర్స్, నాన్ గ్రీజీగా ఉంటే అదే బెనిఫిట్. దాని మీద మేకప్ వేస్తే ఇంకా గ్రీజీ అయిపోతుంది.
అదే ప్రిజ్మా సన్ స్క్రీన్ అనుకోండి, ఇట్ ఈస్ నాన్ గ్రీజీ, ఇస్ ఆల్రెడీ గివింగ్ యూ సన్ షీల్డ్. ఓకే సో అప్లై యువర్ మేకప్ హ్యాపీలీ. ఓకే. ఇంకొకటి, ఇది ఓన్లీ ఫేస్ వరకే కదా, ఫేస్ అండ్ ఇయర్స్, ఎనీవేర్, హ్యాండ్స్, హ్యాండ్స్ అండ్ ఎనీవేర్, మన ఎనీవేర్, టోస్ కూడా మనం ఎనీవేర్. మీ చేసుకోవచ్చు. సన్ ప్రొటెక్షన్కి మీ బాడీలో ఫేస్ అండ్ బాడీ మీకు ఎక్కడ సన్ ప్రొటెక్షన్ కావాలన్నా దిస్ ఈజ్ అ సన్ స్క్రీన్ విచ్ యూ కెన్ యూస్. అండ్ ఇప్పుడు వస్తున్న సన్ స్క్రీన్ లోషన్స్కి 12 to 15 hours ప్రొడక్షన్ ఉంటుంది అని అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటాము, అండ్ టీవీలో ఫుల్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంటుంది కదా. ఇప్పుడు ఇది ఎన్ని అవర్స్ వరకు ఆయిల్ ఫ్రీ ఉంటుంది, ఎన్ని అవర్స్ వరకు ప్రొడక్షన్ ఇస్తుంది, దట్ పొల్యూషన్ షీల్డ్? జస్ట్ లైక్ ఎనీ సన్ స్క్రీన్, దిస్ ఆల్సో వర్క్స్. ఓకే. బట్ మై అడ్వైజ్ ఏంటంటే, ఇఫ్ యూఆర్ మచ్ ఇన్ ద సన్లైట్, మచ్ ఇన్ ద షూట్, మచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లైట్స్, ఇన్ సెలబ్రిటీస్ అందరూ, లేదా ఆర్టిస్ట్, లేదా ఎండలో తిరిగేవాళ్ళు, ఎండలో ట్రావెల్ చేసేవాళ్ళు, ఎవరికైనా కూడా సన్ ప్రొటెక్షన్ కావాలి అంటే 4 hours తర్వాత కుదిరితే వాష్ చేసి మళ్ళీ సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. దట్ హ్యావ్స్ ఎ బెటర్ ఎఫెక్ట్. 12 hours అనేది ప్రాపర్ సన్ స్క్రీన్ విత్ వెరీ గుడ్ మాలిక్యూల్స్ విల్ వర్క్ ఫర్ 12 hours. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఓన్లీ సమ్మర్లోనే కాకుండా సన్ స్క్రీన్ లోషన్ ఇన్ జనరల్ మన డైలీ లైఫ్లో మాయిశ్చరైజర్ ఎలా యూజ్ చేస్తామో సన్ స్క్రీన్ లోషన్ కూడా అలానే అప్లై చేసుకోవచ్చా? ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసి తర్వాత సన్ స్క్రీన్ యూజ్ చేస్తారు అంతేనా? ఇన్ జనరల్ ఎవ్రీ డే, ఐ మీన్ సమ్మర్ కానివ్వండి, వింటర్ ఎనీ కానివ్వండి. సీజన్ ఓకే. చాలా మంది వాడతారు. బట్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ యాక్నెజెనిక్, పింపుల్స్ వచ్చేది, ఆయిలీ స్కిన్ అనుకోండి, గ్రీజీగా ఉన్న మాయిశ్చరైజర్ వాడకూడదు. కొంచెం నాన్ గ్రీజీగా, కొంచెం లైటర్గా ఉండే మాయిశ్చరైజర్ వాడి యూజ్ ఏ సన్ స్క్రీన్. అండ్ ప్రిజ్మా సన్ స్క్రీన్ విచ్ ఇస్ నాట్ గ్రీజీ, ఇట్ విల్ డెఫినెట్లీ జెల్ విత్ దట్. అండ్ ఇప్పుడు చూడండి, అది మేకప్ టూ మచ్ వేసేసుకోవడం వల్ల కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, ఇంకా కొంతమందికి వచ్చేసి స్కిన్ మీద ర్యాషెస్ వస్తాయి, రకరకాల స్కిన్ డిసీజెస్ ఉంటాయి కూడా. సో ఎలాంటి వాళ్ళైనా బ్లైండ్గా దీన్ని యూజ్ చేయొచ్చా, ఆర్ దే నీడ్ టు గో టు డెర్మటాలజిస్ట్ వాళ్ళని కలవాలా దీన్ని? నో, నాట్ నెసరీ. This is a sunscreen which can be used on children, youngsters, middle age, old age people, be it men or women. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు ఎవరైనా వాడచ్చు. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ ప్రిజ్మా సన్ స్క్రీన్. సో ఇదేంటి, కెమికల్ పీల్ లాగానా యూజ్ చేసుకోవడం మనం ఇది? నో సన్ స్క్రీన్ ఇస్ కెమికల్ పీల్. కెమికల్ పీల్ అనేది డిఫరెంట్ థింగ్. కెమికల్ పీల్ అనేది ఒక ట్రీట్మెంట్, అది పీలింగ్ అది చేస్తుంటారు, దట్స్ అ డిఫరెంట్ థింగ్ కంప్లీట్లీ. సన్ స్క్రీన్లో కెమికల్ సన్ స్క్రీనా, ఈజ్ ఇట్ న్యాచురల్ సన్ స్క్రీనా, ఈజ్ ఇట్ ఫిజికల్ సన్ స్క్రీనా, అలా రకరకాలు ఉంటాయి. కెమికల్ తక్కువ ఉండి, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉండి, కొంచెం కాస్మెటిక్ ప్రిపరేషన్స్ ఉండి ప్రిజ్మాస్ బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ. అలాగే ప్రిజ్మాస్ బ్యూటీ సన్ స్క్రీన్ కూడా ఇట్ ఈస్ లెస్ కెమికల్, మోర్ స్కిన్ ఫ్రెండ్లీ. సో డాక్టర్, ఫైనల్గా ఒక మాట చెప్పండి, మార్కెట్లో ఏంటి హోల్ గ్లోబల్లోనే ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్ అండ్ వెబ్సైట్స్ అవన్నీ సన్ స్క్రీన్ అనగానే, ఎస్పెషల్లీ ఈ సమ్మర్ సీజన్లో చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి, అండ్ యాక్టర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ మన ప్రిజ్మాస్ బ్యూటీ నుంచి వచ్చిన ఈ సన్ స్క్రీన్ అండ్ నానోజెల్, స్పెషాలిటీ నానోజెల్ అని చెప్పారు ఆల్రెడీ, బట్ ఇఫ్ సమ్వన్ నీడ్ టు బై దిస్ వన్ బ్లైండ్లీ, వాట్ ఈస్ దట్ ఫ్యాక్ట్? ఒక్కటి పాయింట్. ఇట్స్ అ ప్రోడక్ట్ ఆఫ్ ప్రిజ్మాస్ బ్యూటీ. ప్రిజ్మాస్ బ్యూటీ ఏంటనేది ప్రపంచానికి తెలిసిపోతుంది. గ్యాలపింగ్ హార్స్లో అనే ప్రోడక్ట్స్ అన్ని. దిస్ ఈజ్ వన్ మోర్ గ్యాలపింగ్ హార్స్, జస్ట్ లైక్ ఎ గ్లూటారోజా సోప్, ఆర్ ఎ ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్, ఆర్ ఎ పర్ల్ సాఫ్ట్ మాయిశ్చరైజర్, ఎనీ సచ్, ఈవెన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ, సల్ఫేట్ ఫ్రీ యాంటీ డాండ్రఫ్ షాంపూ. అసలు అటువంటి ప్రోడక్ట్స్ లాగా ప్రిజ్మాస్ బ్యూటీ నుంచి వచ్చిన ఇంకొక అద్భుతం ఇస్ సన్ స్క్రీన్. థ్యాంక్ యూ. వెల్కమ్. సో చూసాం కదండి, ప్రిజ్మాస్ బ్యూటీ నుంచి వచ్చిన ఈ సన్ స్క్రీన్ లోషన్ స్పెషాలిటీ వచ్చేసి నానోజెల్ అండ్ SPF 30 అండ్ పొల్యూషన్ షీల్డ్ కూడా అని చెప్తున్నారు. ఈ ప్రోడక్ట్ చాలా బాగుందని చెప్తున్నారు. మీరు కూడా యూజ్ చేసి మాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్.